హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ సీజన్ 8లో తొలి వీకెండ్కి సమయం వచ్చేసింది. వీకెండ్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండే సందడే చాలా వేరు. బిగ్ బాస్ స్టేజ్ మీదకి హోస్ట్ నాగార్జున రాక కోసం బిగ్ బాస్ అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వీకెండ్ రావడంతో ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి దుమ్మిరేపే డ్యాన్స్తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున. ఇక బిగ్ బాస్ స్టేజ్ మీదకి రాగానే ఈ వీక్ హౌస్లో చాలా జరిగాయి, వెళ్ళి అందరి లెక్కలు తేలుద్దామంటూ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన నాగార్జున మణికంఠతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మణికంఠ ఎమోషనల్ అయినప్పుడు కథలు బాగానే చెప్తున్నావు కానీ అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియదా అంటూ ప్రశ్నిస్తే నేను అందరితో చాలా బాగా మాట్లాడుతున్నాను సార్ అన్నాడు మణికంఠ. దీనితో నాగార్జున నువ్వు నామినేషన్స్ సమయంలో యష్మిని పప్పెట్ అని అనలేదా అని అడిగేసరికి నోట్లో నుండి మాట రాలేదు. బిగ్ బాస్ వారికి ఒక అధికారం ఇచ్చాడు కాబట్టి వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కాదు అనడానికి లేదు. నీకు ఆ నిర్ణయం నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పే రైట్ ఉంది, కానీ ఆ నిర్ణయం తీసుకున్న అమ్మాయిని పప్పెట్ అని అనడం కరెక్ట్ కాదు. పప్పెట్ అంటే తోలుబొమ్మ కదా, ఆ అమ్మాయి తోలుబొమ్మనా అంటూ ప్రశ్నించేసరికి మణికంఠకి ఏం చెప్పాలో తెలియక బిక్కముఖం వేసేశాడు. ఇక అలాగే నువ్వు పప్పెట్ అని ఆ అమ్మాయిని ఎలా అంటావు అని నిన్ను మరొకరు ప్రశ్నిస్తే మళ్ళీ దాన్ని సమర్థించుకున్నావు. అసలు ఈ హౌస్లో ఎవరైనా కూడా ఏ అమ్మాయినైనా చులకనగా చూసినా మాట్లాడినా కూడా తక్షణమే బిగ్ బాస్ గేట్స్ నుండి బయటకు తోసేయడం జరుగుతుంది అంటూ గట్టిగా అందరికీ వార్నింగ్ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున. అలాగే యష్మిని అలా అన్నందుకు ఆ అమ్మాయికి సారీ చెప్పు అని నాగార్జున చెప్పడంతో మణికంఠ క్షణం కూడా ఆలోచించకుండా యష్మికి అందరి ముందు సారీ చెప్పి ఇకపై ఆ తప్పు జరగకుండా చూసుకుంటాను అని చెప్పాడు. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ, మీరు ఈ హౌస్లో మాట్లాడేది చేసేది కొన్ని కోట్ల మంది జనాలు చూస్తున్నారు, అది గుర్తు పెట్టుకోండి అంటూ హెచ్చరికలు జారీ చేశాడు. ఆ తర్వాత మణికంఠ గేమ్ గురించి మాట్లాడుతూ, నామినేషన్స్లో అంతమంది నిన్ను నామినేట్ చేసినా కూడా నిన్ను నువ్వు బాగా డిఫెండ్ చేసుకున్నావు కదా, నిజంగా గ్రేట్ అంటూ చెప్పాడు. అలాగే ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది సూపర్గా అబ్జర్వ్ చేస్తున్నావు కదా, నీ గేమ్ ప్లాన్ అయితే అదరహో అనిపించేలా ఉంది. నీ గేమ్ ప్లాన్ ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు నీ గేమ్ ప్లాన్ని డిజైన్ చేసుకొని దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళు అని చెప్పాడు నాగార్జున. మణికంఠతో నాగార్జున మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.